హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా కిచెన్ అండి. వీళ్ళ వీడియో వచ్చి మిర్చి బజ్జీ అండి. మిర్చి అయితే కొన్ని తీసుకొని మిడిల్ కట్ చేసి గింజలను తీసేయాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ అని ధనియా పౌడర్ మనం కట్ చేసిన అందులో పెట్టుకోవాలండి. అలాగే శనగపిండి తీసుకున్నాను. శనగపిండి, సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొంచెం సోడా పొడి, కొంచెం వాము వేసుకున్నాను. వాము వేసుకున్న వల్ల మనకు డైజెషన్ మంచిగా ఉంటుంది. డైజెషన్ టేస్ట్ బాగుంటుంది, అరగదలు కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే సోడా పొడి కొంచెం వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా పలుచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకవైపు మనం ఇలా అంటకుండా ఉండాలండి. ఇలా వేసుకోవాలి. ఈ విధంగా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చి బజ్జీ అయితే ఇలా ఈవెన్గా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అంటే ఎంతో టేస్ట్కరమైన మిర్చి బజ్జీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.